మనం ఇంతకుముందు వచ్చేసి 6th క్లాస్లో ఫస్ట్ లెసన్గా పటాల గురించి తెలుసుకున్నాం. పటాలు అంటే ఏంటి అంటే చిత్తుపటం అంటే డిస్టెన్స్ లేకుండా ఒక పటంలో ఏమేమి ఉంటాయి, మామూలుగా అక్కడ ప్రదేశంలో ఏమేమి ఉంటాయి, మైదానాలు ఉన్నాయా, పీఠభూములు ఉన్నాయా, పర్వతాలు ఉన్నాయా అనేటివి తెలుసుకోవడానికి పటాన్ని ఉపయోగిస్తారు అన్నట్టు. ఆ పటాలు అనేటివి చిత్తుపటంలో మనం ఇంతకుముందు 6th క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే స్కేల్ గురించి కూడా నేర్చుకున్నాం. అది డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత డిస్టెన్స్ అనేది ఉన్నది అనేది కూడా మనం పటాల అధ్యయనంలో ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు 7th క్లాస్కి వచ్చేసరికి ఇంకొద్దిగా డీప్గా వెళ్ళబోతున్నాం అన్నట్టు. దీంట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి పటాల అధ్యయనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పటాల అధ్యయనంలో మనకి కర్ణాటక పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఉంటాయి. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే సతత హరిత అరణ్యాలు ఎక్కువ గల రాష్ట్రం ఏది అని అడుగుతాడు. కర్ణాటకలో గల పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఎక్కువగా ఉంటాయి. కొకనా బీచ్ అనేది దక్షిణ అమెరికాలో ఉంటుందని గుర్తుంచుకోండి. కొకనా బీచ్ దక్షిణ అమెరికాలో ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుకున్నట్టే ఆసియాలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి అయితే ఆఫ్రికాలో అతిపెద్ద ఎడారి వచ్చేసి లిబియా. ఆఫ్రికా అనేది ఎలా ఉంటుందని అంటే మనం నిన్న చెప్పుకున్నట్లయితే భూమి ఇలా ఉంటే భూమధ్య రేఖ ఇలా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ భూమధ్య రేఖకు దగ్గరగా ఆఫ్రికా ఖండం వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళు బ్లాక్గా ఉంటారు, అంటే భూమికి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు బ్లాక్గా ఉంటారు. అది ఆస్ట్రేలియా ఇక్కడ సైడ్ ఉంటుంది పటంలో, మనం గ్లోబ్లో చూసుకున్నట్టయితే. అందుకే వాళ్ళు కొద్దిగా వైట్గా ఉంటారు అని అంటే వాళ్ళకి ఎండ అనేది చాలా తక్కువ తాకుతుంది అన్నట్టు. సో ఆఫ్రికాలో లిబియా ఎడారి ఉంటుంది. ఇక్కడ అత్యధిక వర్షపాతం అనేది మనకు తెలుస్తుంది. తర్వాత మనకి ఖండాలలో చెప్పుకున్నట్లయితే మనకి 7 ఖండాలు ఉన్నట్టు మనం చెప్పుకున్నాము. ఆఫ్రికా, అంటార్కిటికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మొత్తం 7 ఖండాలు ఉన్నట్టు చెప్పుకున్నాము. ఇందులో అంటార్కిటికా అనే ఖండం అనేది వచ్చేసి మంచుతో కప్పబడిన ఖండం ఒకటి. ఇది వచ్చేసి మనకి మామూలుగా బేసిక్ ఇన్ఫర్మేషన్. మామూలుగా భూమి ఎత్తు అని అంటే భూమి మీద నుంచి ఇంత ఎత్తులో వాతావరణం ఉంది, ఇంత ఎత్తులో స్ట్రాటోస్ఫియర్ ఉంది, ట్రోపోస్ఫియర్ ఉంది అని చెప్తారు కదా. అదేలా కొలుస్తారంటే భూమి యొక్క ఎత్తుని సముద్రం మట్టం యొక్క ఎత్తుతో